హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వేపుడు చేసుకుందామండి. ఇలా కాకరకాయలు తీసుకొని వాటికి చెక్కు తీసేయాలండి. పైన చూడండి, ఇలా అన్ని చెక్కు తీసేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అటు ఇటు అవి తీసేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేస్తున్నాను. అలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగా వేగుతాయండి. చూడండి, ఎలా కట్ చేశాను. అట్లా ఒకే సైజులో కట్ చేసుకోండి. నేను అన్నీ అలాగే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిని బాగా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి బాగా కడుక్కోండి. చూడండి, అలా కడిగేసి ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఒక ఆనియన్ బాగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత కాకరకాయలు వేసుకోండి. అందులో కాకరకాయలు మనం కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఒకసారి అలా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలిపేసి వేపుకోండి. బాగా వేపుకోవాలండి. అయితే లో ఫ్లేమ్లో వేపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, బాగా వేగవు. ఇందులోకి మనం కారం పొడి చూసుకుందామండి. ఆలోపు ఇవి వేగుతూ ఉంటాయి. అందులో కారపొడి వచ్చి కొబ్బరి, ఎల్లుల్లి, కారం అండి 3 వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్నాను. చూడండి, మిక్సీ వేసుకొని చూడండి, ఇవి వేగిపోతున్నాయి కదా, ఇంకా కొద్దిగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత వేసేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి కరకరలాడే కాకరకాయ వేపుడు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.